మరి ఇందుకు సంబంధించి తులారాశి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా మార్చి 5వ తేదీన బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు జరగబోయేవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన వీడియోని చూస్తూ కనుక లైక్ చేయనటువంటి వారు ఉంటే ఖచ్చితంగా వెంటనే ఒక లైక్ చేయండి. తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మాధ్యమంగా ఉంటుంది. అలాగే తులారాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా తులారాశి వ్యక్తుల్లో వివాహం అయ్యి సంతానం లేక చింతిస్తున్న వ్యక్తులకు సంతాన యోగానికి అవకాశం ఉంది. ఇక ఈ టైంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం స్టార్ట్ అవుతాయి. ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. తులారాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ పరంగా కూడా వెల్ సెటిల్ అవుతారు. వ్యాపారాల్లో గనుక వీరు రాణిస్తున్నట్లయితే కింగ్ లాగా ఎదుగుతారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ యొక్క తులారాశి వారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణించడం వల్ల బాగా కలిసి వస్తుంది. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి మీరు కృషి చేస్తారన్నమాట. ఇక తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేయడంలో వీరు నిష్ణాతులనే చెప్పాలి. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రెజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుందన్నమాట. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులకు సంబంధించి ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల సన్నిహితులతో వచ్చినటువంటి విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా సరే దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు. ఇకపోతే ఈ తులారాశి వారికి అనుకోని డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వృధా అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇదే విధంగా ఈ యొక్క రాశికి సంబంధించి గ్రహాల గమనం ప్రకారం కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే శని తులారాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి రాబోతుంది.
నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. తులారాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఇకపోతే దీని కారణంగా మార్చి 5వ తేదీ బుధవారం తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు 100% జరగబోతున్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. తులారాశి వారికి మీ వ్యక్తిగత భవిష్యత్తులో కొన్ని మార్పులు వచ్చేంత వరకు కూడా అస్సలు మీ విషయాలు ఎవరికీ తెలిసేటటువంటి అవకాశం లేకుండా ఉండాలి. మార్చి 5వ తేదీ బుధవారం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం 4 గంటల తర్వాత జరగబోయే ఆ 4 సంఘటనలు ఏ విషయాల్లో జరగబోతున్నాయి ఏంటి అంటే, ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రంగాల్లో కూడా ఈ యొక్క తులారాశి వారు బాగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత లాభాలను అందుకుంటారు. మీ బిజినెస్ను విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్కడికి అయితే ట్రాన్స్ఫర్ కావాలని అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అందుతుంది. అలాగే తులారాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఇక ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ ఈ సమయంలో అంది వస్తుంది. అన్ని రంగాల్లో లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు ఉండదు. అలాగే మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే మీకు అంది వస్తుంది. మీ సొంతం అవుతుంది. ఉన్న ఆస్తుల్ని రెండింతలు చేస్తారు. దాంతో మీరు లక్షాధికారులు అవడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో విషయాలను తులారాశి వారికి సంబంధించి తెలుసుకున్నారు కదా. మరి ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తులారాశి వారికి మామూలు అదృష్టం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చక్కటి ఫలితాలు మిమ్మల్ని వరించబోతున్నాయి. మార్చి 5వ తేదీ బుధవారం నాడు తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు 100% జరగబోతున్నాయి. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించటానికి, అదేవిధంగా జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకంతా మేలే జరుగుతుంది. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ముందుగా కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. తులారాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం నాడు కుంకుమార్చన చేయటం శ్రేయస్కరం. ఇకపోతే తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులానే వీరి జీవితం అనేది 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఇక ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి తులారాశి వారు. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల శనగలు ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. మీకంతా మేలే జరుగుతుంది. అంతా శుభమే. ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారాలు కూడా, అంటే ఎవ్రీ శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. తులారాశిలో జన్మించిన వ్యక్తులు మరీ చెప్తున్నారు జ్యోతిష్య పండితులు, ఎవ్రీడే లేదా ఎవ్రీ ఫ్రైడే కూడా అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీ జీవితంలో వచ్చే ఫలితాలు, చక్కటి ఫలితాలను మీరే గుర్తించడం జరుగుతుంది. ఇక తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 4. ఈ రోజుల్లో ఏ పనులు ప్రారంభించినా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ముందుగానే రావడం జరుగుతుంది. ఇక మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా, అంటే ఫ్రీగా ఏ వస్తువును స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి. ఇక తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలా కాలం కలిసి వచ్చేలా చేస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. సో చూశారు కదా, ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి మామూలు అదృష్టం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మంచి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి. మార్చి 5వ తేదీ బుధవారం తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత 4 సంఘటనలు 100% జరిగి తీరుతాయి. అలాగే మీలో ఎవరైనా సరే అనేక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే
లాస్ట్లో మనం చెప్పుకున్న జ్యోతిష పరిహారాలను ఫాలో అవ్వండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు అసలు తిరుగు అనేది ఉండదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.